పుట్టింట్లో పెళ్ళవ్వక ముందు అందరూ లేటుగా లెగిసి తర్వాత పెళ్ళయిన తర్వాత ఎర్లీగా లేవడం అందరూ చెప్పే విధానమే. కానీ నేను పుట్టింట్లో కూడా ఎర్లీగానే లేసేదాన్ని. ఎందుకంటే నేను మా అమ్మమ్మ వాళ్ళతో ఉండేదాన్ని. పెద్దవాళ్ళకి నిద్ర అనేది చాలా తక్కువ కదండి. వాళ్ళు ఎర్లీగా లేసి 4కే లేసి వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ సౌండ్లు చేస్తూ ఉండేవాళ్ళు. సో నాకు ఆ టైంకి నుంచి మెలకుగానే ఇంకోటి ఏంటంటే ఆ టైంకి లేచి చదువుకుంటే మనకి చదివినవి బుర్రకెక్కుతాయి అని చెప్పేసి మా అమ్మ వాళ్ళే లేపేవాళ్ళు. సరే సండే కదా అని చెప్పేసి కాసేపు పడుకుందామన్నా కూడా మా ఇంట్లో సౌండ్లకి అలా వాళ్ళు ఆ టైంకి లేవడం వల్ల 8-8:30 కల్లా మాకు పనులన్నీ అయిపోయాయి. ఇంకేముంది కబుర్లు చెప్పుకుంటూ పెద్దవాళ్ళందరూ బయట మాట్లాడుకుంటూ ఉండే. ఇక పెళ్ళయిన తర్వాత ఎర్లీగా లేవకపోతే బాగోదు కదా అని చెప్పేసి ఎవ్రీడే నేను అలారం పెట్టుకొని లేసేదాన్ని 5కి అలా. మనం అనుకుంటాము ఈ లేట్గా లెగిస్తే కొంచెం మనకి నిద్ర సరిపోతుంది అని, కానీ ఎర్లీగా మనకి ఆ 5-6 ఆ టైంలో ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. కానీ అది ఆస్వాదిస్తూ చాలా టీ తాగుతూ ఉంటే ఆ ఫ్రెష్నెస్ వేరండి. కానీ మనం అంతసేపు అని మనం బయట కూర్చుంటే మన పనులన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే పిల్లలకి క్యారేజెస్ అవి పెట్టాలి. కానీ కొంతమంది యూట్యూబ్లో చూస్తూ ఉంటానండి, వాళ్ళు చాలా టైం బయట స్పెండ్ చేస్తుంటారు మార్నింగ్ టైంలో. కానీ వాళ్ళకి వచ్చి మళ్ళీ పిల్లలకి క్యారేజెస్ పెడతారు. వాళ్ళకి ఎలా టైం సెట్ అవుతుందో తెలియదు, నాకు తెలియదు. కానీ నాకైతే అలా కూర్చుంటే ఇక్కడ టైం ఎక్కడ లేట్ అయిపోతుందో, పిల్లలకి బస్ వస్తుందో అన్న భయమే ఎక్కువగా ఉంటుంది. కానీ నాకు ఇప్పుడు పిల్లలకి క్యారేజెస్ పెట్టే విధి కూడా లేదు. వాళ్ళకి హాలిడేస్ వచ్చారు. కానీ నేను మాత్రం ఆ టైమే అవుతుంది, నాకు అలారం పెట్టుకోకపోయినా 5కే మెలకు వచ్చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ నాకు పూజ చేసుకోవాలి, ఇవన్నీ 11 కల్లా అయిపోతాయా లేదా అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, దాటిన తర్వాత అయితే కొంచెం అలసటగా టైర్డ్ గా అనిపిస్తుంది. ఈ లోపు పని అయిపోతే బాగుంటది అనిపిస్తుంది. సో అందుకే ఎర్లీగా లేసిన తాపీగా కూర్చొని టీలు కానీ కాఫీ కానీ తాగకుండా నేను నా పనిలోకి వచ్చేసి చేసుకుంటూ ఉంటాను. ఈ రోజు అయితే ఫ్రైడే కదండి, మార్నింగ్ లేసి బయట ముగ్గు పెట్టుకొని ఈ రోజు నేనైతే కాబూలీ శనగలు నైటే నానేసాను, అవి కూర చేద్దామని చెప్పేసి. ఇంకా నేను చూపించాను కదండి ముందు ప్యాకెట్ రాజగిరా స్ప్రౌట్స్ పౌడర్ అని చెప్పేసి, అదైతే మామూలుగా పరోటాలా చేద్దామని చెప్పేసి చేసుకున్నాను. కానీ పరోటా కోసం చూస్తే లేవు. సరే చపాతీ లాగా ఇలాగ పుల్కల్లా చేసుకోవచ్చని ట్రై చేశాను. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. అందులో కొంచెం గోధుమ పిండి కూడా కలుపుకోవాలంట. అది నాకు తెలియక మామూలుగా చపాతీ పిండి కలిపినట్టు కలిపేశాను. తర్వాత చూస్తే ఇలాగ వచ్చాయి, కానీ పర్ఫెక్ట్ గా వచ్చాయని చెప్పలేను, కానీ బాగానే వచ్చాయి. రాజగిరాలో మనకి ప్రోటీన్స్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ డైట్ చేసే వాళ్ళకి మంచి ఫుడ్ అంతా చేసేసరికి మొత్తం మెస్సీగా అయిపోయింది. సో నేను ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని దేవుడి దగ్గర సర్దుకొని పూజ ఇలా చేసేసుకున్నాను. ఈ రోజైతే పూలు లేవనుకోకుండా అలా చేసేసుకున్నాను. అక్షతలు మన డైలీ వర్క్ లో పూజకి కూడా ఒక టైం కేటాయిస్తే మనకి మన ఇల్లు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పూజ అయిన తర్వాత నేనైతే 2 చపాతీలు పెట్టేసుకొని, రోటీ అయితే గట్టిగా వస్తుంది అనుకున్నాను, చాలా సాఫ్ట్ గానే వచ్చేసాయి మనకి చపాతీ పిండి లాగే. ఇంకా నేను నా బ్రేక్ఫాస్ట్ లోకి కొంచెం కీరా క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను బరువు తగ్గాలని. అంతే అండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.